యాత్రికుని ప్రయాణము జాన్ బన్యన్ మొదటి భాగము. అపోల్లోను, ఇంతకుముందు నీవు వాని సేవ వదిలి అక్రమము చేసితివి గదా, ఆయన జీతమిచ్చునని ఎట్లు తోచును? క్రైస్తవుడు: ఓయి అపోల్లోను, నేను ఏ విషయములో ఆయన సేవలో ద్రోహినైతిని? అపోల్లోను: నీవు మొదట బయలుదేరిన తరువాత కుందే అను బురద గుంటలో నీవు ఊపిరి తిరగక చనిపోదువని విసికితివి. నీ ప్రభువు వచ్చి నీ బరువును తీసివేయు వరకు కనిపెట్టవలసి ఉండగా దాని పరిహరించ తగని ఉపాయముల చేత ప్రయత్నము చేసితివి. నీవు అక్రమముగా నిద్రపోయి నీ మంచి పుస్తకములను పోగొట్టుకొంటివి. నీవు ఆ సింహములను చూచి తిరిగి వెళ్ళుటకు దాదాపుగా నుద్దేశించుకొంటివి. మరియు నీవు నీ ప్రయాణమును గూర్చి దారిలో నీవు చూచిన వాటిని గూర్చి వినిన వాటి గూర్చి మాటలాడునప్పుడు నీవు పలుకు మాటల చేత క్రియల చేత మాయాకీర్తి కావలెనని నీ అంతరంగములో కోరిక పుట్టెను. క్రైస్తవుడు: నీవు చెప్పినదంతయు నిజమే. నీవు చెప్పక వదిలినది మరి విస్తారముగా ఉన్నది. అయినను నేను సేవించి సన్మానించు రాజు దయాళుడు, క్షమించ సిద్ధ మనస్సు గలవాడు. అదియుగాక నీ దేశమందే ఆ బలహీనతలు నాకు సంభవించును. అక్కడనే తల్లిపాలవలె వాటిని త్రాగితిని. నేను వాటి వలన మూల్గుచు వాటి విషయము దుఃఖపడి నా ప్రభువు వలన క్షమాపణ పొందియున్నానని చెప్పగానే అపోల్లోనుకు ప్రచండమైన క్రోధము పుట్టెను. అపోల్లోను: నేను ఆ రాజుకు శత్రువును. ఆయన యందు, ఆయన ఆజ్ఞలయందు, ఆయన ప్రజలయందు పగబట్టి ఉన్నాను. నీకు అడ్డుపడనుద్దేశించి బయలుదేరి వచ్చితినెను. క్రైస్తవుడు: అపోల్లోను, భద్రము సుమీ, నేను రాజమార్గములో నున్నాను. అది పరిశుద్ధ మార్గము. నీవు జాగ్రత్త పడుమని పలికెను.